తాజాగా మసాలాల్లో క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్స్ ఉన్నాయి అని చెప్పి సింగపూర్, హాంకాంగ్ ఎండిహెచ్ ఎవరెస్ట్ తయారు చేసి 4 రకాల మసాలాల్ని బ్యాన్ చేసింది. 2020 నుంచి 2024 ఈ 4 ఏళ్ల మధ్యలో మన దేశంలో తయారైన 527 ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించి క్యాన్సర్ కారక ఇథిలిన్ ఆక్సైడ్లు ఉన్నాయి అని చెప్పి యూరోపియన్ యూనియన్ వీటిని వాడకూడదు అని చెప్పి హెచ్చరించింది. ఇథిలిన్ ఆక్సైడ్ అంటే పొలాలకు వాడే క్రిమిసంహారక మందు. దాన్ని మసాలాల్లో, మనం తినే మసాలాల్లో వాడడం ఏంటి? గులాబీ రంగులో ఆకర్షణీయంగా ఉండే పీచ్ మిఠాయిల్లో క్యాన్సర్ కి దారితీసే రొడమిన్ బి అనే రసాయనాలను వాడుతున్నారు అని చెప్పి తమిళనాడు ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ పరీక్షల్లో తేలింది. దీంతో పాండిచ్చేరి, తమిళనాడు సహా చాలా రాష్ట్రాలు పీచు మిఠాయిని నిషేధించాయి. ఇంక్ ని, అలాగే పేపర్ ప్రింటింగ్ లో వాడే కృత్రిమ రంగుల్ని పిల్లలు తినే ఈ పీచు మిఠాయిలో కలుపుతున్నారు. అంటే ఇంతకాలం మన పిల్లలు ఏం తిన్నారో తలుచుకుంటే భయమేదా? అలాగే క్యాన్సర్ కలిగించే ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పి గోవా ప్రభుత్వము గోబీ మంచూరియాని బ్యాన్ చేసింది. ఇట్లాంటి నిషేధాలు ఒక్క చోట అమలయ్యాయి అంటే అవి దేశమంతా అమల్లోకి రావాలి. ఎందుకంటే అక్కడున్న పిల్లలకి హానికరమైంది, అక్కడున్న